పక్కనే పొరుగు దేశంలోనే ఉన్నాడని తెలుసు. ఇంకా చెప్పాలంటే కరాచీలోనే హాయిగా ఉంటూ చక్రం తిప్పుతున్నాడని తెలుసు. ఆఖరికి దావూద్ ఇంటి అడ్రస్ కూడా మన నిఘా అధికారులకు తెలుసు. అయినా దావూద్ను ఎందుకు పట్టుకోలేకపోయారు? దావూద్కి భారత్ నుంచి సాయం చేస్తోంది ఎవరు? దావూద్ ఇబ్రహీం ఇప్పుడు చట్టానికి చిక్కుతాడా లేక దైవానికే చిక్కుతాడా? అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందట షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ దిగిన ఫోటో ఒకటి, ఆ తర్వాత ఆఫీస్ చైర్ లో దర్జాగా కూర్చున్న మరో ఫోటో తప్పితే ఆ తర్వాత దావూద్ ఫోటో ఒక్కటి కూడా ఎవ్వరికీ దొరకలేదు. రీసెంట్ గా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫోటో ఇదే అని ఓ ఫోటో వచ్చింది. ఇంతకు మించి దావూద్ ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలియదు. 20 ఏళ్ల కిందట ఓ 2 నిమిషాల వీడియో బయటకొస్తే 2014 డిసెంబర్లో ఓ ఆడియో టేప్ లీక్ అయింది. ఇది తప్ప దావూద్ గురించి భారత్ దగ్గరున్న ఆధారాలు ఏమీ లేవు. ఆఖరికి అమెరికన్ CIA ఏజెంట్ కూడా దావూద్ తాజా ఫోటోలు చిక్కలేదు. అంతలా తన నెట్వర్క్ విస్తరించుకున్నాడు దావూద్. 2 ఏళ్ల కిందట మోడీ సర్కార్ పీఠమెక్కినప్పుడు చేసిన శపథాల్లో దావూద్ను భారత్కు రప్పించడం ఒకటి. కానీ ఇప్పటివరకు అది సాధ్యమవుతుందన్న నమ్మకం ఎవరికీ రాలేదు. ఇప్పుడు ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా చెరిగిపోయేలా కనిపిస్తోంది. నిజానికి దావూద్ ప్రపంచమంతా తిరుగుతాడు, కానీ ఎవరూ అతన్ని గుర్తుపట్టలేరు. ఇదొక్కటే కాదు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ దావూద్ అక్రమ వ్యాపారాలు సాగుతాయి. కానీ అవి దావూద్వి అని ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడేం జరిగినా క్షణాల్లో దావూద్కి చేరిపోతుంది. అంత పెద్ద నెట్వర్క్ దావూద్ది. దావూద్ ప్రపంచం పేరు డి కంపెనీ, అంటే దావూద్ కంపెనీ అనే అర్థం. వాస్తవానికి ఇది మీడియా పెట్టిన పేరు. ఇప్పుడు డి కంపెనీ ఆసియా దేశాలతో పాటు అన్ని దేశాల్లోనూ తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది. దావూద్ కి 3 ప్రధాన అనుచరులున్నారు. వారే చోటా షకీల్, టైగర్ మెమన్, అబూ సలెం. దావూద్ అన్ని పనులు వీళ్లతోనే చేయిస్తాడు. 1993 వరుస పేలుళ్ల నుంచి 26/11 దాడుల వరకు అన్నింట్లోనూ వీళ్ల పాత్ర ఉంది. దావూద్ ప్లాన్ చేస్తే వీళ్లు అమలు చేస్తారు. ఇప్పుడు ఒకవేళ దావూద్ కేమైనా అయితే వీరిలో ఆయన స్థానాన్ని చోటా షకీల్ భర్తీ చేస్తారన్న అభిప్రాయాలున్నాయి. ముంబై పేలుళ్ల తర్వాత కొన్నేళ్లకు దావూద్ భారత్ తిరిగొచ్చేద్దామనుకున్నట్ట. ఇందుకోసం ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీ మధ్యవర్తిగా నాటి కాంగ్రెస్ సర్కార్తో మంతనాలు కూడా జరిపాడట. కానీ దావూద్ కండిషన్లు నచ్చక అతన్ని రానివ్వలేదంట. ఆ టైంలో దావూద్తో పాటు తాను కూడా భారత్ వచ్చేద్దామనుకుంటున్నట్లు దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఒక్క విషయం దావూద్కి ఇంకా భారత్లో ఉన్న నాయకులు, ఇతర పెద్దలు టచ్ లో ఉన్నారు అనడానికి అద్దం పడుతోంది. దావూద్కి సపోర్ట్ చేసేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. వీళ్ళలో రాజకీయ నాయకులు ఉంటారు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా వేరే కనెక్షన్స్ కూడాను వాళ్ళు ఉన్నారు. మన దేశంలో నుంచి పట్టుకోపోయి వెనక్కి వచ్చినారని కొందరు అంటున్నారు. బట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని రాజకీయ ఆర్థిక శక్తులైతే తప్పగా అతను సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాదు, కొన్నేళ్ల కిందట కరాచీలో చోటా షకీల్ కుమార్తె జోయా పెళ్లికి దావూద్ హాజరైనప్పుడు అక్కడ దావూద్ను మట్టుపెట్టేందుకు భారత్ రా అధికారులు ప్లాన్ చేశారు. దాదాపుగా దావూద్ కి పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టే వరకు వెళ్లిపోయారు. ఇక ట్రిగ్గర్ నొక్కడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందనగా హఠాత్తుగా పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఆఖరి నిమిషంలో వాళ్లు వెనక్కొచ్చేశారు. ఈ విషయం ఇండియన్ నిఘా వర్గాల్లో తరచూ వినిపిస్తుంది. అయితే దీన్ని బట్టి ఇంకా భారత్లో దావూద్ కి సాయం చేసే పెద్దోళ్లు చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. ప్రపంచంలో అన్ని దేశాలు, కనీసం అఫెక్ట్ అయిన దేశాలు ఒకటి ఉంటే దావూద్ ఇబ్రహీం పట్టుకోవడం పెద్ద పనేం కాదు. కానీ రాజకీయాలకు ఇతను పోషిస్తున్నాడు, కొన్ని రాజకీయ శక్తులు అతన్ని పోషిస్తున్నాయి. ఆ విధంగా అతను తప్పించుకొని తిరుగుతున్నాడు తప్ప నిజంగానే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఫ్రీడమ్ ఇస్తే తప్పక పట్టుకుంటారని నా అభిప్రాయం. దావూద్ కి భారతీయ మహిళలంటే చాలా ఇష్టమట. బాలీవుడ్ హీరోయిన్లను తన కోసం ఎక్కడికైనా రప్పించుకుంటాడట. అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్ మందాకినితో ఆయన ప్రేమాయణం ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. బాలీవుడ్ స్టార్ల దగ్గర నుంచి సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు, బడా పొలిటీషియన్లు ఇలా చాలా మందితో దావూద్ ఇంకా సంబంధాలు నెరుపుతూనే ఉన్నాడు.
ఎక్కడి వరకు ఎందుకు? గతేడాది సెప్టెంబర్ 10 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దావూద్ ఇంటిలో ఉన్న ల్యాండ్ లైన్ నుంచి వెళ్లిన కాల్స్ ను కొందరు పాత్రికేయులు హ్యాక్ చేసి చూశారు. అందులో సగం కాల్స్ భారత్కే వచ్చాయి. ఇక వాటిలో కూడా మహారాష్ట్రకు చెందిన ఓ ముఖ్య నాయకుడికి తరచూ ఫోన్ వెళ్తోందని తేలింది. ఇదొక్కటి చాలు దావూద్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇలా దావూద్ కరాచీలో ఉంటూనే బాలీవుడ్ హీరోయిన్లతో పాటు అందరితోనూ టచ్ లో ఉంటున్నాడు. దావూద్ ఏం చేసినా పాక్ అందుకు అండగా ఉంటుంది. దీనికి తోడు భారత్ లో కొందరు నేతలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా ప్రాణాలకు భయపడో, డబ్బుకి ఆశపడో దావూద్ కి సాయం చేస్తున్నారు. ఇలా ఇంత పెద్ద నెట్వర్క్, లక్షల కోట్ల నెట్వర్క్ ఉంది కాబట్టే ఇన్నాళ్లు దావూద్ను పట్టుకోవడం కాదు కదా, కనీసం ఫోటో కూడా తీయలేకపోయాం. దావూద్ ఎప్పటికీ దొరకడనే అనుకున్నారు. కానీ వేలాది మంది ప్రాణాల్ని మింగేసిన ఆ భూతాన్ని ఇప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్రీన్ రూపంలో చేసిన పాపాలకు ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు. మరి దావూద్ మృత్యువుకి చిక్కుతాడో లేక ఇంటర్పోల్ కి చిక్కుతాడో, దావూద్ని రప్పిస్తామన్న భారత్ సర్కార్ చేతలకు దొరుకుతాడో వేచి చూడాల్సిందే. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ